బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న హార్డ్ డిస్క్లను పోలీసులు గుర్తించారు. నాగోలు మూసీ బ్రిడ్జి కింద హార్డ్ డిస్క్ల ముక్కలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మాజీ డీఎస్పీ తెలిపిన వివరాల ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయనున్నారు. కస్టడీలో భాగంగా ముగ్గురిని కలిపి అధికారులు విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న హార్డ్ డిస్క్లను పోలీసులు గుర్తించారు. ఇక నాగోలు మూసీ బ్రిడ్జి కింద డిస్కుల ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ డీఎస్పీ తెలిపిన వివరాల ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయనున్నారు. కస్టడీలో భాగంగా ముగ్గురిని కలిపి అధికారులు విచారించారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు తిరుగుతా ఉన్నాయి. మాజీ డీఎస్పీ ఇచ్చినటువంటి ఆధారాలతో పోలీసులు మరింత వేగవంతంగా కేసును దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులుగా పరిగణలోకి తీసుకున్నటువంటి ముగ్గురు నిందితుల ఆధారంగా ఏదైతే మాజీ ఎస్ఐబికి సంబంధించినటువంటి ఉన్నతాధికారి, దాంతో పాటుగా ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నిటి ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ వేగవంతం చేస్తా ఉన్నారు. అయితే దీంతో ప్రధానంగా ఈ ఫోన్ ట్రాపింగ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో వ్యాపారస్తులను కూడా టార్గెట్ గా చేసి వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్రాప్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ కుమార్ కి సంబంధించి కాల్ ట్యాపింగ్ విషయంలో కొత్త మలుపులు తిరుగుతా ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే మనం చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా పరారిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి రేపు కాల్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో రేపటితో కస్టడీ పిటిషన్ కి సంబంధించి కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు రేపు హాజరు కావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల పాత్ర ఉంది అన్నటువంటి వివరాలు చెప్తున్నప్పటికీ కూడా ఆ రాజకీయ నాయకులు ఎవరు అన్నటువంటి వివరాలు అయితే ఇంతవరకు వెల్లడించిన పరిస్థితులు అయితే లేవు. దాంతో భాగంగా మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఏదైతే భుజంగారావుతో పాటుగా తిరుపతన్నలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ఒక గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. గోల్డ్ జ్యువెలరీ షాప్స్ తో పాటుగా మనం చూసుకున్నట్టయితే బిల్డర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ కాల్స్ కూడా ట్రాప్ చేసినటువంటి దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ కేసులో ఏవన్ గా ప్రణీత్ రావు అయితే ఏవన్ గా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఫోన్ టాపింగ్ చేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఏసీపీ భుజంగరావు తిరుపతన్నలకు సంబంధించి వీళ్ళ ప్రోత్సాహంతోనే ప్రణీత్ రావు ఇదంతా చేశాడు అనేది దర్యాప్తులో భాగంగా తెలుస్తున్న వివరాలు అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్లకు సంబంధించిన నేపథ్యంలో దాదాపు కూడా 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్టుగా కూడా అధికారులు అయితే పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఏదైతే ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఎంక్వైరీ చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. సిబ్బందిని కూడా ఎంక్వైరీ చేస్తే ఈ డాక్యుమెంట్లు ఏవైతే హార్డ్ డిస్కులు
స్వాధీనం ఏదైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ఏంటి, దాంతో పాటుగా వీళ్ళు ఎక్కడి నుంచి ఇదంతా చేశారు ఉన్నటువంటి యాంగిల్ లో కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.